వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఇక ఎగ్జామ్ 4 రోజుల్లోకి వచ్చేసింది కదా. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వారిలో సర్వశిక్ష అభియాన్ను ప్రకటించిన ప్రధానమంత్రి ఎవరు? సర్వశిక్ష అభియాన్ను ప్రకటించిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ప్రశ్న వేరే రకంగా రావచ్చు. సర్వశిక్ష అభియాన్ను ఏ సంవత్సరంలో ప్రకటించారు? వాజ్పేయి 2001లో సర్వశిక్ష అభియాన్ని ప్రకటించారు. సర్వశిక్ష అభియాన్ మీద ప్రశ్నలు అనేక విధాలుగా రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ సర్వశిక్ష అభియాన్కి సమగ్ర శిక్ష అభియాన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2001లో సర్వశిక్ష అభియాన్ను అటల్ బిహారీ వాజ్పేయి లాంచ్ చేస్తే 2018లో సమగ్ర శిక్ష అభియాన్ను నరేంద్ర మోడీ 2018లో లాంచ్ చేశారు. సర్వశిక్ష అభియాన్కు సమగ్ర శిక్ష అభియాన్కు ప్రధానమైన తేడాలు తెలుసుకోవాలి. సర్వశిక్ష అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాల వరకు పిల్లలకు మాత్రమే. సమగ్ర శిక్ష అభియాన్ అనేది ప్రీ స్కూల్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం. సర్వశిక్ష అభియాన్ అనే దానిని సమగ్ర శిక్ష అభియాన్లో కలిపేశారు. అంటే సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియాన్ ఎలా మారిందంటే 3 పథకాలను కలిపి సమగ్ర శిక్ష అభియాన్గా మార్చారు. ఆ 3 పథకాలు ఏంటంటే 1 సర్వశిక్ష అభియాన్, 2 రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మరియు 3 టీచర్ ఎడ్యుకేషన్. ఈ మూడింటిని కలిపి 2018లో సమగ్ర శిక్ష అభియాన్గా లాంచ్ చేశారు. ఇక రెండవ ప్రశ్న చూడండి. జాతీయ విద్యా విధానంపై సమీక్షించడానికి కస్తూరి రంగన్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? ఇది జస్ట్ ఆన్సర్ ఒకటి తెలుసుకుంటే సరిపోద్దు. దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే కనీసం 3 నుంచి 4-5 ప్రశ్నలు ఏ రకంగా ఇచ్చినా ఆన్సర్ చేసేయచ్చు. జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ NEP. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 3 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అంటే 3 జాతీయ విద్యా విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానం అనేది 1968లో ప్రవేశపెట్టడం జరిగింది. రెండవ జాతీయ విద్యా విధానం 1986. 86లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత దానిని 1992లో రీమోడల్ చేశారు. తర్వాత 2015లో ఏం చేశారంటే మరిన్ని మార్పులు చేర్పులతో కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకురావాలి అని చెప్పి ఆ ఎడ్యుకేషన్ పాలసీ కంటే 3వ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క డ్రాఫ్ట్ రూపొందించడానికి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన 2015లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 2015లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని నియమించిన తర్వాత ఈ కమిటీ మరుసటి సంవత్సరం అంటే 2016లో తన నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికలో ప్రభుత్వం చాలా లోపాలు గుర్తించింది. అందువలన మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ రూపొందించడానికి 2017లో కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ డ్రాఫ్ట్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ 2019లో తన నివేదిక సమర్పించడం జరిగింది. అంటే సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు? 2015 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని నియమించారు. ఆ మరుసటి సంవత్సరం 2016 సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ మరుసటి సంవత్సరం 2017లో మళ్ళీ కొత్త కమిటీని నియమించారు కస్తూరి రంగన్ అధ్యక్షతన. ఎందుకంటే సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ప్రభుత్వానికి నచ్చలేదు కనుక 2017లో కస్తూరి రంగన్ కమిటీని నియమిస్తే 2019లో మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి 2019లో కస్తూరి రంగన్ కమిటీ తన నివేదిక సమర్పించింది. అందువల్ల మీరు ఈ రెండవ ప్రశ్నకి ఆన్సర్ 2017 2019 అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నియామకం కస్తూరి రంగన్ కమిటీ నియామకం 2017, రిపోర్ట్ సమర్పించినది 2019. ఈ ప్రశ్న చూడండి. విచ్ కమిటీ హ్యాస్ ప్రపోజ్డ్ టు రీనేమ్ MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్? ఆన్సర్ తెలుసుకునే ముందు దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. యాక్చువల్గా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో విద్యా సంబంధిత విషయాలకు సంబంధించిన శాఖ పేరు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఉండేది. తర్వాత 1985లో దానిని రాజీవ్ గాంధీ ప్రభుత్వం MHRD కింద మార్చింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ గా మార్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని. తరువాత 2019లో రిపోర్ట్ సమర్పించిన కస్తూరి రంగన్ కమిటీ మళ్ళీ తిరిగి MHRDని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చేయమంది. అందువలన మళ్ళీ 2020లో MHRDని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద తిరిగి పేరు మార్చేశారు. అంటే కమిటీ ఎవరు అంటే ఏం చెప్తారు? కస్తూరి రంగన్ కమిటీ.
4వ ప్రశ్న చూడండి. When was the committee for evaluation of the new educational policy under the chairmanship of late Sri TSR Subramanian submitted to government? దీని బ్యాక్గ్రౌండ్ ఇందాకనే గుర్తుంది కదా మీకు. కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ కోసం ముందుగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ సమర్పించింది, అది నచ్చలేదు. అప్పుడు మళ్ళీ కస్తూరి రంగన్ కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించారు. సంవత్సరాలు ఏం గుర్తుపెట్టుకుంటారు? సుబ్రహ్మణ్యం కమిటీ 2015 నియామకం, రిపోర్ట్ సమర్పించినది 2016, మరుసటి సంవత్సరమే సమర్పించింది. అంటే 4వ ప్రశ్న ఆన్సర్ 2016. 5వ ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చూద్దాం. ఫస్ట్ వన్, డాక్టర్ కస్తూరి రంగన్ చైర్డ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 విచ్ రికమెండెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ న్యూ ఎన్సిఎఫ్. ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వేరు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వేరు. ఎడ్యుకేషనల్ పాలసీ అంటే టోటల్ ఓవరాల్ ఎడ్యుకేషన్, అంటే టీచర్ ఎడ్యుకేషన్తో సహా మొత్తం అన్ని అంశాలు దీని పరిధిలోకి వస్తాయి. ఎన్సిఎఫ్ అంటే సిలబస్, కరికులం, అంటే పిల్లలు చదువుకునే సిలబస్ ఏ విధంగా ఉండాలి అని చూసే ఫ్రేమ్వర్క్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మరి కస్తూరి రంగన్ కమిటీ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్ చేశారని తెలుసు. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే తెలుసు కదా, ఎన్సిఎఫ్ 2023, ఎన్సిఎఫ్ 2005 తర్వాత కొత్తగా వచ్చింది ఎన్సిఎఫ్ 2023. మరి ఈ ఎన్సిఎఫ్ 2023ని రికమెండ్ చేసింది ఎవరు అంటే కస్తూరి రంగనే. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పేరు మార్చమన్నది కస్తూరి రంగన్ కమిటీనే. ఎన్సిఎఫ్ 2023 రికమెండ్ చేసింది కూడా కస్తూరి రంగన్ కమిటీనే. రెండోది చూడండి. ద సెంటర్ హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె కస్తూరి రంగన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఎ 12-member స్టీరింగ్ కమిటీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ఏ న్యూ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. అంటే ఈ కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే కస్తూరి రంగనే. ఆ కమిటీయే రికమెండ్ చేశారు, వాళ్ళనే అధ్యక్షులుగా ఎన్సిఎఫ్ డెవలప్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రెండు కరెక్టే. థర్డ్ చూడండి. ఎన్సిఎఫ్ ఈజ్ మెంట్ టు బి ఏ గైడింగ్ డాక్యుమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, సిలబస్ అండ్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఇన్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. కరెక్టే. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే అంతే కదా. ఓకే ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందని ఏమీ టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు, మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించుకుంటారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.